ఆర్థరైటిస్ యాక్చువల్‌గా 2 రకాలు ఉంటుందండి. హ్మ్. ఒకటొచ్చేసి జాయింట్స్ అరిగిపోవటం అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. రెండోదొచ్చి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మన ఇమ్యూన్ సిస్టము మన సొంత జాయింట్‌నే ఫారెన్ బాడీ కింద ట్రీట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయటం. ఓకే సార్. సార్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కొంతమందేమో వాళ్ళకి ఖచ్చితంగా మూవ్‌మెంట్ ఉండాలి. అప్పుడే ఆర్థరైటిస్ కవర్ అవుతుంది అని అంటారు. కొంతమందేమో అసలు మూవ్‌మెంటే ఉండకూడదు అని అంటారు. సో మీరు చెప్పండి సార్ ఏది కరెక్ట్? ఇప్పుడు మనం ఇవాళ గనక వేర్ అండ్ టేర్ జాయింట్ అరిగిపోయే ఆర్థరైటిస్ గురించి గనక మనం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్‌గా కొంత సార్ట్ ఆఫ్ మూవ్‌మెంట్ చేసినప్పుడు జాయింట్ ఏంటంటే ఆ స్టిఫ్‌నెస్ పోయి కొంచెం ఫ్రీ అవుతుంది. హ్మ్. కానీ మనం వాకింగు, రన్నింగు చేసినప్పుడు ఇప్పుడు మోకాలు అరిగిపోయింది. మనం వాకింగ్, రన్నింగ్ చేసినప్పుడు ఏంటంటే మనం బరువంతా కూడా ఏంటంటే మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి హ్మ్. ఆ 2 బోన్స్ దగ్గరకొచ్చి ఆ ఫ్రిక్షన్‌కి ఒకదానికొకటి రాపిడ్ అయ్యి ఎక్కువ అరిగిపోతుంది. ఓకే. సో, అందుకని ఏంటంటే ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత ఎక్కువ దాని మీద వెయిట్ పడేటట్టుగా మనం యాక్టివిటీస్ అనేవి చేయకుండా కొంచెం తగ్గించుకుంటే అదే వెయిట్ పడకుండా మాత్రం మనం కొంచెం సైక్లింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ అటువంటి ఎక్సర్‌సైజెస్ చేసినప్పుడు ఏంటంటే బాడీ వెయిట్ దాని మీద పడదు కాబట్టి హ్మ్. అది సేఫ్ అండ్ అవసరం కూడా.